నమస్కారం. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఒక్కో పండుగ వెనుక ఒక్కో విశిష్టత దాగి ఉంటుంది. ఆ పండుగ ప్రకృతితో వచ్చే మార్పులకు అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుతం రాబోయే పండుగ హోలీ. దాని విశిష్టత, ఆ పండుగ వెనుక ఉన్న కారణం, ప్రకృతిలో వచ్చే మార్పుల గురించి ఈ సిరీస్లో సంక్షిప్తంగా తెలుసుకుందాం. శీతాకాలం తాలూకు చలిగాలులకు ముగింపు పలుకుతూ ప్రకృతి కొత్త చిగురులు తొడిగి కోకిల గానాలతో పరవశించే వేళ వచ్చే అద్భుతమైన పండుగే హోలీ. దీనినే శాస్త్రోక్తంగా వసంతోత్సవం అని కూడా అంటారు. చెట్లు రంగుల రంగుల పూలతో కలకలలాడుతుంటే మనిషి మనసు కూడా ప్రకృతితో మమేకమే అంతే ఉల్లాసంగా ఉండటానికి ఈ పండుగను జరుపుకుంటాం. జీవితం అనేది ఒక రంగుతో ఉండదు. అందులో కష్టసుఖాలు, కోపతాపాలు, ఇలా ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. వాటన్నిటినీ స్వీకరిస్తూ జీవితాన్ని ఒక రంగులమయంగా మార్చుకోవాలనేదే ఈ పండుగ యొక్క పరమార్థం. అందుకే మన పెద్దలు పసుపు, కుంకుమ, మోదుగ పూలతో తయారు చేసిన రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకునే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఈ సిరీస్లో మనం హోలీ వెనుక ఉన్న పురాణ గాథలు మరియు దాని వెనుక దాగి ఉన్న సైన్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో క్షుణ్ణంగా తెలుసుకుందాం.